మన చిన్నపాటి పాత ఫ్రెండ్ పింకీ గుర్తుందరా? గుర్తుందిరా. ఏమైంది? నీకు పింకీ గుర్తుంటది గానీ నేను ఇచ్చిన పైసలు గుర్తుండవురా? ఎందుకు బాబు కోపంగా ఉన్నారు? కోడి పందెంలో గెలవాలని సంచులు జీడిపప్పు పెట్టి పెంచితే తీర పందెంకి వెళ్ళి పడుకుంది. అందుకే కోసిపోకూడదు చేస్తా. అన్న ఒక బైక్ ఎంత అన్నా? బైక్ కొనే మొహమా? నీది ముందే అద్దంలో చూసుకో. ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలో చెప్పండి బ్రో. ఎక్కడ కనిపిస్తున్నా? భూమి మీదేనా బాబు? అవును, ఇది మాదే. కానీ మా తాతయ్య ఎకరం 100 రూపాయలకి అమ్మేశాడు. ఇప్పుడు ఎంత అడిగినా 1 కోటి రూపాయలు ఇప్పుడు రాదు. బాబు దేవుడు ప్రత్యక్షమై కోరుకోమంటే ఏం కోరుకుంటావు? వెంటనే మహిళలకు ఉచిత బస్సులు ఆపాలని కోరుకుంటా. మాకు సీట్లు ఉండట్లే. పక్కా గల్లీలోకే కదా. హెల్మెట్ ఎందుకు సార్? పక్కా గల్లీలో పడితే తలకాయ పగులుతుంది. హెయిర్ స్టైల్ పాడవుతుందని వేసుకోలేదు కదా. 1000 రూపాయలు ఫైన్ కట్టు. ఎందుకు నవ్వుతున్నావు? నేను సీరియస్గా ఉన్నాను. నాకు ఇప్పుడు చపాతీ కావాలి. ఓ, నా చిన్న బాస్కి కోపం వచ్చింది. పక్కింటి వాడికి తొడ్డు కావాలంట. వెళ్ళిస్తా మరి. అప్పడాల కర్ర విరుగుద్ది. తొడ్డు అడిగింది పళ్ళలోకి. మిమ్మల్ని కాదు, లోపలికెళ్ళు. ఒక ప్లేట్ దోశ ఎంత బాబు? ఒక ప్లేట్ 50. ఎందుకు అంత రేట్ చెప్తున్నావు బాబు? కొంచెం రేట్ తగ్గించు. కావాలి అంటే చట్నీని ఎంతైనా వేయించుకో. రేట్ మాత్రం తగ్గేదేలే. ఒక జ్యూస్ ఎంత బాబు? ఒక జ్యూస్ 20 రూపాయలు. 10 రూపాయలకు రాదా? ఇంటికెళ్ళి మజ్జిగ తాగి పనుకో అక్క, చల్లగుంటుంది. ఒక్కదానివే ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పనిపూరి తినిపించడానికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళలేదు. అందుకే నేనే వెళ్తున్నా. కొబ్బరికాయ ఎంత బాబు? డబ్బులేమొద్దు తాతయ్య. మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ తాగండి తాత. మీరు మీ అమ్మపై కేసు పెట్టడానికి ఎందుకు వచ్చారు? మా తాతయ్య నాకు అప్పాలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. కానీ మా అమ్మ ఆ కొద్ది మొత్తాన్ని తీసుకుని మటన్ కొనింది సార్. ఏంటి బాబు బయట కూర్చొని తింటున్నావు? మా అమ్మ నీ చికెన్ చేయవా అమ్మ అంటే కార్తీక మాసంలో చికెన్ ఇంట్లో చేయనంది. అందుకే బయట కూర్చొని తింటున్నా. ఫ్రిడ్జ్ ఎంత బాబు? ఫ్రిడ్జ్ 40,000. చలికాలంలో కూడా ఫ్రిడ్జ్ అంత రేట్ చెప్తున్నావు? చలికాలం అంటున్నావు. ఫ్రిడ్జ్ కొనడానికి ఎందుకు వచ్చావమ్మా? ఊరికే తల తినడానికి వస్తారు. ఏంట్రా లోపలికి వెళ్ళి పరీక్ష రాయకుండా ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఈ రోజు ఎగ్జామ్ ఉందని హడావిడిలో హాల్ టికెట్ అనుకుని కరెంట్ బిల్ తెచ్చుకున్నా. ఎప్పుడు వీళ్ళేమో ఎగ్జామ్ కి రానివ్వటంలో. ఏం కావాలి నీకు? నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, నా ఫ్రెండ్స్ మాత్రం ఫెయిల్ అవ్వాలి అని మొక్కున్నాను. ఇదిగో నిన్ను నమ్ముకొని పందెంలో అలాగ పెట్టా. నువ్వు పందెం కొట్టావంటే రాత్రి 2 కోళ్ళు గొంప కింద పెడతాను. లేదు అంటే నేను గొంప కిందకి వస్తా. మీరు మీ అమ్మపై కేసు పెట్టడానికి ఎందుకు వచ్చారు? మా తాతయ్య నాకు అప్పాలు కొనడానికి డబ్బులు ఇచ్చారు. కానీ మా అమ్మ ఆ కొద్ది మొత్తాన్ని తీసుకుని మటన్ కొనింది సార్. అరే, చిన్నప్పుడు తలలో 2 సూడులుంటే 2 భార్యలు వస్తారని ఆనందపడేవాడు మామ. ఎక్కడికి వెళ్తున్నావు పాప? మా అమ్మ ఇప్పట్లో ఉగ్గు మాత్రమే పెడుతోంది. అందుకే మా అత్త దగ్గరికి వెళ్ళిపోతున్నా. తాత నువ్వు వెళ్ళి దక్కో. ఎందుకు బాబు? నిన్న నేను స్కూల్కి ఎందుకు రాలేదని అడిగితే మా తాత చనిపోయాడని చెప్పాను. ఇప్పుడు టీచర్ మన ఇంటికి వస్తుంది. మీ అమ్మ మీద కేసు పెట్టేందుకు ఎందుకు వచ్చావు? మా అమ్మ ఎక్కడ తప్పిపోయింది సార్? నీకు 2 రోజులు నుంచి ఉగ్గు కూడా లేదు సార్, కనపడటం లేదు సార్. మీరు ఎక్కడున్నా వేటికి తీసుకొని రావాలి. కొబ్బరికాయ ఎంత బాబు? డబ్బులేమొద్దు తాతయ్య. మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ తాగండి తాత. డబ్బులు ఇవ్వు, నేను ఇవ్వను. Who is the cutest little priest? Yes, you are. మీ అమ్మ మీద కేసు పెట్టేందుకు ఎందుకు వచ్చావు? అమ్మ నాకు జ్యూస్ అని చెప్పి సిరప్ తాగిచ్చింది. ఒరే, మన చిన్నపాటి పాత ఫ్రెండ్ పింకీ గుర్తుందరా? గుర్తుందిరా. ఏమైంది? నీకు పింకీ గుర్తుంటది గానీ నేను ఇచ్చిన పైసలు గుర్తుండవురా? ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మ బిగ్ బాస్ చూస్తుందక్క. నవ్వితే నామినేట్ చేస్తా అంటది, ఏడిస్తే ఎలిమినేట్ అంటది. మీ అన్నయ్య గురించి చెప్పు. నేనేమో మా అమ్మ బొజ్జలో పుట్టాను, మా అన్నయ్య ఏమో చెత్త బుట్టలో దొరికాడు.